నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. కడప నగరంలోని చిన్న బెస్ట వీధిలో ఉన్న బాలపోలరమ్మ గుడి చరిత్ర గురించి ఒకసారి ఇక్కడ ఉన్న స్వామిని అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్తే, నేను ఎస్బీఎస్ స్వామి. సో ఇక్కడ అమ్మవారు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఏంటనేసి ఒకసారి ఈరోజు ఏ అలంకారం ఉంది, తర్వాత వచ్చేసి స్పెషల్ రేట్స్ ఏమైనా ఉన్నాయి ఏంటనేసి. ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం శ్రీ బాలపోలేరమ్మ దేవ్యై నమః. అమ్మవారు నాలుగు తరాల నుంచి అమ్మవారి ఇక్కడ ఉంది. ఇప్పుడు ఎంత ఉందో అంత కింద నుంచి అమ్మవారు అంటే కాలువ నీళ్ళు వస్తూ అవన్నీ ఉన్నాయి. దాని తర్వాత 2014 మన వాళ్ళంతా తలా ఇంత చందా వేసుకొని అమ్మవారికి అంగరంగ వైభవంగా 40 లక్షలు ఖర్చుతో స్టోన్తో రాతి విగ్రహాలన్నీ చేసి మండపం ఏర్పాటు చేసి అమ్మవారికి విగ్రహం ప్రతిష్ఠ చేశారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి జాతర అలాగే దసరా అనేది చాలా వైభవంగా జరుగుతుంది. ఇది ఎక్కడంటే చిన్న బెస్త వీధి కడపలో ఉన్నటువంటి శ్రీ బాలపోలేరమ్మ దేవస్థానము. అమ్మవారికి పిలిస్తే వెంటనే పలికే తల్లి మన బాలపోలేరమ్మ తల్లి. ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని అమ్మ అని పిలిస్తే అమ్మ పలుకుతుంది కాబట్టి అమ్మవారిని దర్శించుకునే అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు దసరాలో 10వ రోజు అమ్మవారు విజయదుర్గాదేవి అలంకారంలో ప్రతి ఒక్కరికి దర్శనం ఇస్తుంది. శ్రీ గురుభ్యో నమః హరి ఓం.